పొంగులేటి నేనేం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22Aలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీవంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి రెండు భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఇవాళ ఎంతమంది మాట్లాడినారు? చాలా మంది, తమ్ముడు విజయ్ కానీ, చంద్రశేఖర్ కానీ, శ్రీనివాస్ కానీ, వరప్రసాద్ కానీ, బాలరాజు, రుక్మిణి, సతీష్ రెడ్డి, అరుణ, రవి, అదేవిధంగా నరసింహరావు గారు, సిద్ధిరాములు గారు, ఇట్లా చాలా మంది మాట్లాడారు. వివిధ కాలనీలకు చెందినటువంటి వాళ్ళు. మా కాలనీ 22Aలో పెట్టినారు, మా కాలనీ మొత్తం 22Aలో పెట్టినారు. ఆయన విజయ్ అయితే చెప్తా ఉండే, ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ను, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22Aలో పెట్టుడు ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చేదియా అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అట్లనే చంద్రశేఖర్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ కానీ, అదేవిధంగా నిజాంపేటకి సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22Aలో పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్నా అని చెప్తున్నాడు. అంటే 22Aలో పెట్టుడు, ముఖ్యమంత్రి గారి పొంగులేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22Aకి తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22Aలో పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిండట. మాకు తెలియదు, ఆర్డీఓని అడుగుపోన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిండట. నాకు తెలియదు, కలెక్టర్ని అడుగుపోన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిండట. ఇది నేను కాదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి, ఒట్టిగా తీసేస్తారా? బర్రె పాలు ఉత్తగిస్తుంది, ఆ సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కేంద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేసినారు. ప్రజలకేం కావాలి? మంచినీళ్ళు కావాలి, నిరంతరాయంగా కరెంటు కావాలి, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కావాలి, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ కావాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావాలి. పేదలు పరేషాన్ అవుతున్నారు అంటే 58, 59 జీవో తెచ్చి వాళ్ళను పట్టాలిచ్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళను చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. తెలంగాణ గౌరవం పెంచిండు కేసీఆర్. రైతులకు సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంటు ఇచ్చిండు, పండిన పంట కొని రైతుల కన్నీళ్లు దుడిచిండు కేసీఆర్. ప్రజలకేం కావాలో కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. 7 కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకట చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హుడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా అంపారేస్తుంది.
పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది. పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టిండ్రు. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటాడు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు, అంటే భూముల కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తా ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్నాయి. హైదరాబాద్కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి, ఓ దవాఖానా కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు గుడి కట్టాలి, బడి కట్టాలంటే ఉన్న జాగలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది? బొందలగడ్డకు కూడా జాగలు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? మా క్రిస్టియన్లకో, మా ముస్లింలకో, మా హిందువులకో ఎక్కడైనా బొందలగడ్డ కన్నా ఇంత జాగ ఉండాలనా వద్దా? గజాలు అమ్ముతా, ఎకరాలు అమ్ముతా, కనబడ్డ భూములు అమ్ముతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు భూముల అమ్మకం, మరొక వైపు ఏం చేస్తున్నాడు? అసైన్డ్ భూములు. నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మేము రాగానే పట్టాలు ఇస్తాం, మీకు భూమిని అమ్ముకునే హక్కులు కల్పిస్తామన్నాడు. ఏమైంది రేవంత్ రెడ్డి? 34 నెలలైంది నువ్వు వచ్చి, దగ్గర దగ్గర 3 ఏళ్ళకి వచ్చింది. నువ్వు పట్టా ఒక్కరికి కూడా ఇయ్యలే. ఇవాళ 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు లాక్కొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. టీజీఐసీ ద్వారా ఎక్వైర్ చేస్తున్నారు. అడ్డికి పావుషేరుకు పాపం ఆ దళితుల దగ్గర భూములు లాక్కొని ఇవాళ కమిషన్ల పేరిట పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకొని బడా బడా పారిశ్రామికవేత్తలకు ఇవాళ భూములు కట్టబెడతా ఉన్నారు. 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కున్నాడు. గవర్నమెంట్ భూములేమో అమ్మకానికి పెడితివి, ఎస్సీ, ఎస్టీల భూములు గుంజుకొని కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తలకు కట్టబెడితివి. ఇక పట్టా భూములు. ప్రజలు ఈ కుత్బుల్లాపూర్లో ఉండే వాళ్ళంతా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, పేద మధ్యతరగతి ప్రజలు. భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేసి చిట్టీలు వేసుకొని రూపాయి జమ చేసుకొని ప్లాట్ కొనుక్కుంటారు. 60 గజాలో, 70 గజాలో, 100 గజాల్లో చిన్న ఇల్లు కట్టుకుంటారు. ఇలా రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలు పెడితే ఇది తుగ్లక్ ప్రభుత్వం కాదా? అసలు ఎట్లా పెడతావు? నీకెవడో హక్కు ఇచ్చిండు? ఇప్పుడు రక్షకుడే భక్షకుడైన వేళ అంటారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే కంచె చేను మేసిన విధంగా ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ ఆస్తులను లాక్కొని రాత్రికి రాత్రి ప్రజలను ఇలా ఆగం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీ బాధ్యత ఏంటి? ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించాలి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఏంది 22A? ఇవాళ పొద్దున్నే నాకు ఖమ్మం జిల్లాకేలో ఒక రైతు ఫోన్ చేసినాడు. ఒకటే ఫోన్ కొడుతుండు, నేనేమో పబ్లిక్లో ఉన్నా, ఫోన్ ఎత్తితే ఆ రైతు చెప్తున్నాడు, ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం. ఈ 22A ఒక హైదరాబాద్లో లేదు, మొత్తం తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమిని 22Aలో పెట్టింది. రైతు లాగం, ఇండ్లు కట్టుకున్నో లాగం, ప్లాట్లు కొనుక్కున్నో లాగం, బిడ్డ పెళ్లికి లగ్గాని కోసం అల్లుడికి ఇస్తామని ఒక ప్లాట్ కొంటే అది కూడా 22Aలో పెట్టిండు. అంత ఆగమే ఉన్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం నుంచి ఒక పొద్దున్నే ఒక రైతు ఫోన్ చేసిండు, అన్నా మా ఊర్లో 361 మంది రైతుల భూములన్నీ 22Aలో పెట్టిండ్రన్నా, మేము ఏం కావాలి, మాకు పరేషాన్ అవుతుంది అంటాడు. ఇలా వ్యవసాయ భూములు 22Aలో పెడితే రైతు బంధు రాదు, ఎరువులు దొరకవు, విద్యుత్ కనెక్షన్ రాదు, ఎవడన్నా ఆపదకో సంపదకో అమ్ముకుందామంటే ఆ భూమి అమ్ముడు పోని పరిస్థితి. ఆ ఎర్రుపాలెంలో 3000 ఎకరాలుంటే
సగం భూమిని 22A పెట్టిండ్రు. ఇవాళ 361 మంది రైతులు ఆగమైపోయినాం. అన్నా జర టైం ఇస్తే హైదరాబాద్కి వచ్చి కలుస్తాము అని నాకు ఖమ్మం జిల్లాకి వెళ్ళి పొద్దున ఫోన్ చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం యాదాద్రి జిల్లా రాజాపేట్ మండలం చల్లూరుకెళ్ళి ఒక తమ్ముడు ఫోన్ చేసిండు. ఆ చల్లూరు నుంచి తమ్ముడు ఏమంటాడంటే మా ఊరు సగం 22A పెట్టిండ్రు అన్న అంటాడు. అరే ఊరెందుకు పెడతారా తమ్మి అంటే ఏమో అన్న ఇది తుగ్లక్ గవర్నమెంట్ ఉన్నది, 150 ఇండ్లు దాదాపు సగం ఊరును 22A పెట్టిండ్రు అన్న. మా ఊర్లో గారిది లగ్గం ఉన్నది అమ్మకానికి పెట్టిండు, బేరమైంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే 22A ఉన్నది, కాదు పో అంటున్నాడు. అరే ఇదేంటన్నా మేము ఆగమైపోయినా మా ఊరంతా ఆగమైతుంది అని నిన్న యాదాద్రి జిల్లా చల్లూరుకేలో ఒక తమ్ముడు ఫోన్ చేసి బాధపడతా ఉన్నాడు. నిన్న మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ చేసిండు. అరే మా దగ్గర అమీన్పూర్ పోలీస్ స్టేషన్ 22A పెట్టిండ్రు అంటుండు. ఏమైపోయా ఎటువా? నిన్న ఒక ఆయన చెప్తుండు అంతెందుకన్నా రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22A పెట్టిండ్రు అంటుండు. తుగ్లక్ గవర్నమెంట్ అయిపోయింది మొత్తం, పాగల్ ముచ్చట. ఎటు పోతుంది ఈ ప్రభుత్వం? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది? మొన్న మీరంతా టీవీల్లో పేపర్లలో చూసిండ్రు. రేవంత్ రెడ్డి తమ్ముడికేమో 100 కోట్ల విలువ కలిగిన భూమిని రేవంత్ రెడ్డి తమ్ముని కంపెనీకేమో కట్టబెట్టిండు. నీ తమ్మునికేమో గవర్నమెంట్ భూములు అడ్డికి పావు షేరుకు కట్టబెడతావు, ప్రజల ఆస్తులేమో 22A పెట్టి ఆగం పట్టిస్తావు. ఎటుపోతుంది గవర్నమెంటు? నీ తమ్ముడికేమో 100 కోట్ల భూములు ఆ కంపెనీల పేరు మీద కట్టబెడతావు, గరీబోళ్ళై పేద ప్రజలై తాతలు తండ్రుల నాటి కష్టం చేసిన ఆస్తులనేమో ఇవాళ 22A పెట్టి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఇలా అర్థం చేసుకోవాలి. మా తాపత్రయం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు ధైర్యం ఇవ్వాలి, ఈ ప్రజల పక్షాన పోరాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందాక తమ్ముడు షంబీపూర్ రాజు చెప్పినట్టు మొన్న మల్కాజిగిరిలో మీటింగ్ పెట్టంగానే రాసుకుందరట మొత్తం. వీడు ఇంట్లో కూడా ఒక 20 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఒకడు రికార్డ్ చేస్తాడు, ఒకడు రాసుకుంటాడు, ఎవడెవడు హరిశన్నని కలిసిండు, ఎవరెవరు ఏ కాలనీ వాళ్ళు సమస్య చెప్పిండ్రు, ఇవి అడిగి పోతాయి, రేపటికల్లా అన్ని తీసేస్తారు మీ అన్ని. అదన్నా కనీసం కానీ సంతోషం. అట్లీస్ట్ మా పోరాటం, మా ప్రయత్నం, మా గొంతు మీలాంటి పేదలకింత మేలైతే సంతోషం. మొన్న మల్కాజిగిరి పోయినాం, తెల్లారి వరకు సగం మంచిగా అయినాయట. మొన్న తెలంగాణ భవన్కు కొంతమంది వచ్చిండ్రు, జనతా గ్యారేజ్, మాకు ఈ ఇబ్బంది ఉందా అంటే అన్ని రాసుకున్నారట, సాయంత్రం కల్లా వాళ్ళకి ఫోన్లు పోయినాయట. సరే కానీ అట్లీస్ట్ తీయాల ప్రభుత్వం తప్పు చేసినా ఎవడో ఒకడు ముళ్ళు కట్టబెట్టి పొడవాలన్నా వద్దా? తప్పును ఎత్తి చూపాలన్నా వద్దా? ఇవాళ ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజలే కేంద్రంగా, ప్రజల ఇబ్బందులే కేంద్రంగా, ప్రజల కష్టాలే కేంద్రంగా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు ఇన్ని కాలనీలు, రుక్మిణి ఎస్టేట్స్ అని కానీ, శ్రీరామ్ నగర్ కాలనీ కానీ, మహదేవపురం కానీ, మల్లారెడ్డి నగర్ కానీ, చెన్నకేశవ నగర్ కానీ, రంగానగర్ కానీ, గాజుల రామారం కానీ, అదేవిధంగా నిజాంపేట్ కానీ, ఇట్లా అనేక కాలనీల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఇబ్బంది కాలేదు. ఈ 22A వచ్చినాక, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అన్ని కాలనీల వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని నమ్మకం ఉన్నది. ఒకవేళ పరిష్కరించకపోతే సెప్టెంబర్ 7వ తారీఖు నాడు అసెంబ్లీ ఉన్నది, ఆ అసెంబ్లీని దద్దరింపజేసి, అసెంబ్లీని స్తంభింపజేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మీ భూములను తిరిగి మీ హక్కులు మీరు పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీ గొంతుకై పరిష్కరిస్తుంది. డెఫినెట్ గా పోరాటం. మీ వివేక్ గౌడే అసెంబ్లీలో మా విప్పు, ఆయన మా అందరికి విప్పిచ్చేస్తాడు. రేపు 22A భూములు తీసేదాకా కొట్లాడాలని మా అందరికి విప్పిచ్చేస్తాడు. మేము అందరం కొట్లాడతాం గ్యారంటీగా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. మీరు అడుగుతున్న దాంట్లో ఇలా తప్పు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు? తప్పు ప్రభుత్వాన్ని, శిక్ష ప్రజలదా? నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి
నువ్వు డబ్బులు సంపాదించాలనే దురాశలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూములన్నీ 22 ఏళ్ళు పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియంది ఒకటి ఉంటది, నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకనాడు కారణమైతుంది. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దురాశ ఎన్నటికైనా చేటే. నువ్వు ఈ 22 ఏళ్ళు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి, 30% వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతోని ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనాయి. అరే పెళ్లిలు ఆగమైతున్నాయి, దవాఖానకు బయట వాళ్ళకి పైసలు లేక బ్యాంకులకు కుదబెడదామంటే బ్యాంకులు తీసుకోవట్లేదు, అప్పులు ఇచ్చేవాడు అప్పులు ఇస్తలేడు, అమ్ముకుందామంటే కొనేవాడు లేడు, ప్రాపర్టీల విలువ తగ్గిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే మీ ఆస్తుల విలువ పెరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో 5,000 గజం ఉన్నది 10,000 అయింది, 10,000 గజం ఉంటే 20,000 అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే ఢమాలు అన్నది, డామ్ అన్నది రియల్ ఎస్టేట్. 50,000 గజం పోయింది, ఇప్పుడు 20 కూడా కొంటలేడు ఎవడు. 20,000 గజం పోయింది, అరే ఇంట్లో లగ్గం ఉన్నది 10,000 తీసుకో అంటే కూడా వద్దు వద్దు అంటుండు వాడు. నాకు ఇంత పిచ్చి తుగ్లక్. ఓ దిక్కు హైడ్రా పెట్టిండు, ఓ దిక్కు 22A పెట్టిండు. హైడ్రా పెట్టి ఏ రాత్రి ఎవడొస్తాడో, ఎవడు గులగొడతాడో, ఎవడు భూమి లాక్కుంటాడో అని ఒకవైపు హైడ్రా పెట్టినావు, ఇప్పుడేమో 22A పిడుగు లాంటి 22A పెట్టినావు. నీ హైడ్రా దెబ్బకు, నీ 22A దెబ్బకు హైదరాబాద్లో ఈ తెలంగాణలో ఆస్తుల విలువ పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఆస్తుల విలువ పెంచింది, రైతు భూమి, రైతుల చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది, రైతు గౌరవం పెరిగింది, ప్రజలకు ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం డామ్ అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ తప్పు పొంగులేటి ఒక్కటే చేసిండా, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? 100కు 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంట్లో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు నేను ఉత్తగా చెప్తలేని, 3 వద్దుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. ఆయన అప్పుడప్పుడు జర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏమన్నాడు 3 వద్దుల కింద? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండ్రని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. అంటే 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి తెలుసు కదా. ఎప్పుడైతే నీ మంత్రి కోమటిరెడ్డి చెప్పంగానే నువ్వు అధికారులను పిలిచి ఎట్లా పెట్టిండ్రు 22A ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని రేవంత్ రెడ్డి అడిగుంటే ఈ హైదరాబాద్ ప్రజలకు రాష్ట్రమంతా ఈ సమస్య వచ్చి ఉండేదా? ఈ సమస్య వచ్చునా? అంటే రేవంత్ రెడ్డికి 4 నెలల కిందనే తెలిసి ముచ్చట. తెలిసినా సపోర్ట్ చేయకుండా ఎందుకున్నాడు? ఎందుకంటే 50-50 పొంగులేటి రేవంత్ రెడ్డి 50-50. అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి చిన్న చిన్న దానికి ఎంక్వైరీ చేస్తాడు. మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు, ఈడీకి ఇచ్చిండు. మరి దీని మీద ఎందుకో ఎంక్వైరీ చేస్తలేడు? ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలనా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అందులోకి పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినామంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు, పరిష్కరిస్తే బతుకుతారు.
పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల ఆస్తులను మీరు నిషేధిస్తే ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నిన్ను కూడా నిషేధిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ చేతిలో అధికారం ఉండొచ్చు, ప్రజల చేతిలో కూడా ఓటు అనే ఒక అధికారం ఉంది. టైం వచ్చినప్పుడు వాళ్ళు నీ సంగతి ఏందో కూడా చూపిస్తారు, నీకు చెప్తారు. నీకు ఇవాళ అందుకే బీఆర్ఎస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది. అసలు ఏది పెట్టినావు, ఏది తీసినావు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, పబ్లిక్ డొమైన్లో పెట్టు. ఎందుకు సీక్రెట్గా పెడుతున్నావు? ఇలా నిషేధిత జాబితాల లిస్టు భూభారతిలో బ్లాక్ చేసేసాను, కనబట్టలేదు. దాన్ని ఎందుకు బ్లాక్ చేసినావు? ఎందుకు సీక్రెట్గా పెడుతున్నావు అంటే దీన్ని బట్టి ప్రజలకు అనుమానం కలుగుతుంది. అంటే నువ్వు ఏది పెట్టినావు, ఏది తీసినావు? పెట్టుడు నీ వంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. ఏది నిషేధిత జాబితాలో పెట్టినారో మీకు తెలుసు కదా, నువ్వే కదా పెట్టినట్టు తీసేయి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించు, హక్కుదారుగా ప్రజలకు మళ్ళీ హక్కులు కల్పించు అని మేము కోరుతా ఉన్నాం. నువ్వు పెట్టుడైంది, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుడైంది. ఇదే పొంగులేటి ఒక 15 రోజుల కింద ఏమన్నాడు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఎకరా కూడా పెట్టలేదు అన్నాడు. ఒక్క ఎకరా పెట్టకపోతే సారీ ఎందుకు చెప్పినావు? తప్పైందని ఎందుకన్నావు? పెట్టింది నువ్వే, తప్పు చేసింది నువ్వే కనుక ఢిల్లీలో జరిగినట్టు జెన్జీ ఎట్లా ముట్టడిచ్చిండ్రో, ఈ ఆడ సెక్రటరేట్ ముట్టడిస్తారో, నా ఇల్లు ముట్టడిస్తారో అని ఈ డ్రామాలు పెట్టినావు. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన కాదు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే పొంగులేటి గారిని బర్తరఫ్ చేయాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు పెట్టడమే తప్పు. పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతసేపు ఆస్తులు ఎట్లా సంపాదించాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, బేరం ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు. ఇవాళ అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు కాపాడే రెవెన్యూ శాఖ పెట్టడమే ఈ ప్రభుత్వం చేసిన తప్పు. రేవంత్ రెడ్డి నీకు ఇందులో వాటా లేకపోతే, నీ తప్పిదం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేసి నీ నిజాయితీ రుజువు చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ధరణి ఏం చెప్పింది? ఆ రోజు బీఆర్ఎస్ మీద బట్టగాల్చి మీదేసింది. ఏదో ధరణి తప్పు చేసింది అని చెప్పిండ్రు, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు. కానీ మీరు చేసింది ఏంది నాయన? ఇప్పుడు మొత్తం ప్రజల బతుకులు బంగాళాఖాతంలో వేసిండ్రు, ప్రజల జీవితాలను బంగాళాఖాతంలో వేసిండ్రు. మీరు పెట్టిన భూభారతి భూమేతగా మారిపోయింది. భూభారతి సాక్షిగా ఈ అక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇదొక ధర్మకర్తగా ప్రజల ఆస్తులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కబ్జాదారు పాత్ర పోషిస్తూ ఉంది. ఎట్లా న్యాయం జరుగుతుంది? 22 ఏళ్ళ పెట్టుడు నేను ఇందాక చెప్పిన చూడు, కలెక్టరేట్ పోతే బర్రెపాలు ఉత్తగిస్తా అదే సొప్పయ్యాలన్నట్టు ఈ ఏజెంట్లు తిరుగుతుంది. ఇప్పుడు ఈ కాలనీలు 22 ఏళ్ళ పెట్టుడు, పెద్ద పెద్దోళ్ళ భూములు రాత్రికి రాత్రి 22 ఏళ్ళ పెట్టుడు, ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి ఏజెంట్లు 30% దేవో హమ్ క్లియర్ కర్తే. ఎన్ని రోజులు తిరుగుతావు కోర్టు చుట్టూ, ఎన్ని రోజులు తిప్పలు పడతావు ఆఫీసుల చుట్టూ, సపరేట్గా 30% ఇయర్ అదే అయిపోతుంది. ఇట్లా ఏజెంట్లు తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను రేవంత్ రెడ్డి, పొంగులేటి మాకు బేరాలు తెలుసు, మాకు రియల్ ఎస్టేట్ తెలుసు, మేము రియల్ ఎస్టేట్లో మా అంత తీస్మార్కాన్లు లేరు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ మాకు పోరాటాలు తెలుసు, మీ మెడలు ఎట్లా వంచాలో మాకు తెలుసు. ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది. కేసీఆర్ గారు మాకు పోరాటాలు నేర్పిండు, మాకు ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల పక్షాన ప్రజల గొంతుకై పనిచేయడం మాకు తెలుసు. మీకు బేరాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలిస్తే పోరాటాలు మాకు నేర్పిండు మా కేసీఆర్. ఈ ప్రజల కోసం అసెంబ్లీలో పోరాటం, బయట పోరాటం. ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ చలో అసెంబ్లీకి వస్తాం మేమందరం 1,00,000 మంది అంటున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖులోగా ఏ భూములైతే నిషేధిత జాబితాలో పెట్టారో బేషరతుగా వాటిని తొలగించకపోతే
లక్షలాది మంది నిషేధిత భూముల జాబితాలో ఉన్న రైతులతో ప్రజలతో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమని హెచ్చరిస్తా ఉన్నాం. బీ కేర్ఫుల్. వెంటనే తీయండి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి. ఎట్లా అసెంబ్లీ జరుగుతుందో లోపల కొట్లాడటం, బయట బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు ఈ ప్రజల పక్షాన బయట కూడా పోరాటం బిడ్డ అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చివరగా ఈ కాలనీ వాసులందరికీ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దయచేసి బ్రోకర్ల చేతుల పడకుండ్రి. ఇందాక ఒక మిత్రుడు చెప్పిండు, అన్న మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనుషులు రూతా ఉన్నారు 30% అంటుండ్రని. ఎవరు చెప్పిండ్రు? చంద్రశేఖర్ ముదిరాజ్ చెప్పిండు. జరగా బ్రోకర్లను నమ్మకుండ్రి, అనవసరంగా కమిషన్లు ఇయ్యకుండ్రి. మీకు అండగా, మీకు కంటికి రెప్పలాగా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉన్నది. వాడు ఎట్లా దిగడో మేము చూస్తాం. వన్ తాత జేజమ్మను కూడా ఇడిచిపెట్టాం. తప్పకుండా మీ ఆస్తులను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దీని మీద ఎంక్వైరీ జరిపి ఈ తప్పుకు బాధ్యులు ఎవడో వాడిని వదిలిపెట్టకుండా శిక్షించే కార్యక్రమం కూడా చేపడతాం. కానీ మీరు దయచేసి అధైర్యపడకండి, తొందరపడి బ్రోకర్లను ఆశ్రయించకండి. ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఎట్లా తీయడో మేము చూస్తాం. మీకు మంచి ఎమ్మెల్యే అద్భుతమైనటువంటి వివేక్ గౌడ్ ఉన్నాడు, మా శంబీపూర్ రాజు ఉన్నాడు, మా కార్పొరేటర్లు ఉన్నారు. మేమందరం మీకు అండగా ఉంటాం. మీ గొంతుకై మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.